ఒకటి మామూలుగా రవి, 'జబర్దస్త్' అనే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానివల్ల తెలుగు సినిమా అంటే కామెడీ సినిమా అనేది దాని ప్రాభం కోల్పోయింది అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే 'జబర్దస్త్'లో రకరకాల స్కిట్లు చూసి అంతకు మించినటువంటి సినిమా అంటే అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా కాబట్టి. కానీ ఆ సినిమాల్లో 'జబర్దస్త్'కు మించి ఆ కామెడీ సృష్టించలేకపోతున్నారు. అందుకనుంచి ఆ కామెడీ సినిమా చచ్చిపోయింది తెలుగు సినిమాలో అని ఒక ఇది ఉంది. అది నువ్వు ఎంతవరకు దాన్ని ఇదంట? ఎందుకంటే మనకు తెలుసు రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత అల్లరి నరేష్ వచ్చాడు, మళ్ళీ అలా అవును కామెడీ హీరోగా వచ్చాడు. తర్వాత తను కూడా డైవర్షన్ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వరుస ఫ్లాపులు తనకు కూడా. సునీల్ ప్రయత్నం చేశాడు, తను సక్సెస్ కాలేదు. అంటే ప్రాథమికంగా 2-3 సినిమాలు సక్సెస్ అవుతున్నాయి, మళ్ళీ తను కూడా ఫెయిల్యూర్స్ చూశాడు. అంటే కామెడీ సినిమా అనేది, ప్రత్యేకించి కామెడీ సినిమా అనేది దాని ప్రాభవం కోల్పోవడానికి 'జబర్దస్త్' కారణమైంది అనేది కూడా ఒక టాక్ అనేది ఒకటి ఉంది. అది ఎంతవరకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే దానికి దీనికి సంబంధం లేదంటారు అసలు? అంటే అన్న ఇది చాలా సెన్సిబుల్ టాపిక్. ఎందుకంటే ప్రతి వారం మనకు 'జబర్దస్త్' 2 రోజులు 3 రోజులు వస్తుంది. అది రకరకాల స్కిట్స్ చేస్తున్నారు, వాళ్ళంతా కూడా ఎంతో టాలెంట్తో చేస్తున్నారు. అక్కడ లేని ప్రతి రంగాన్ని టచ్ చేస్తున్నారు, ప్రతి టాపిక్ని టచ్ చేసి చేస్తున్నారు కదా. అది అందుకని అంత సక్సెస్ అయింది 'జబర్దస్త్' అనేది. ఎంత సక్సెస్ అయిందో, ఎంతమంది ఆర్టిస్టులకి అది జన్మనిచ్చిందో. నేను ఇందాక మీతో అన్నాను కదండి, మేము 'జబర్దస్త్' ఎంటర్ అయినప్పుడు చాలా తక్కువ, రోజు కూలివారి అన్నట్టు ఉండేది మా పరిస్థితి. ఈవెన్ పాపం లీడర్స్ కూడా. ఎందుకంటే అది అప్పటికి 'జబర్దస్త్' అనే పదం కూడా మీ చెవిని పడలే, తెలియదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఏదో షో మొదలు పెట్టారేమో, అది మనకు ఎందుకు తెలుస్తుంది? ఇప్పుడే కదా అది ఎదిగింది, అది ఎదగాలి, విచ్చుకోవాలి, అది దానికి ఒక పేరు రావాలి కదా. అది ఎదగడానికి, విచ్చుకోవడానికి 'జబర్దస్త్' అనేది మొదలుపెట్టినప్పుడు అంతా కారణం మేము. ఆ రేటింగ్ పెరిగినంత వరకు కారణం మేము. తర్వాత మాకు సినిమాలు పడ్డాయి. ఎవరైనా సరే సినిమాల్లోకి వెళ్ళాలనే కదన్నా వచ్చేది. ఇప్పుడు చేస్తున్న 'జబర్దస్త్' వాళ్ళు కూడా ప్రోగ్రామ్ అనేది సినిమా వాళ్ళ అటెన్షన్ పడింది దాని మీద. సో మీ అందరి మీద కూడా వీళ్ళంతా డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్లు చేసి ఆ అబ్బాయి ఎవరు బాగా చేశారు, అతని నెంబర్ కనుక్కోండి అని చెప్పిన బోయపాటి సీన్ గారు లాంటి వాళ్ళు ఇంకొకరు అడిగి అవకాశాలు ఇచ్చారు. అందరూ గొప్ప వాళ్ళంతా, పెద్దవాళ్ళంతా. మరి అది ఎంత గొప్ప విషయం అండి సార్. అదొక, నేను అన్నాను, అది నేను చెప్పిందే చాలామంది కాపీ కూడా చెప్పారు. అది నేను చెప్పింది ఏంటంటే 'జబర్దస్త్' అనేది టాలెంటెడ్ యాక్టర్స్ని ఎవరు పరిగెత్తకుండా, నీలో టాలెంట్ ఉంటే ఇక్కడ నిలబడు, నేను నిన్ను తయారు చేసి ఒక మిషనరీ అనమాట 'జబర్దస్త్' అనేది. ఇట్స్ ఎ మిషనరీ, ఇట్స్ గొప్ప మిషన్. అది ఎంత గొప్ప మిషన్ అంటే నీలో ఉన్న టాలెంట్ని బయటకు చూపించి నువ్వు ఏ సినిమాల్లో పనిచేయాలో అదే దారి చూపించేస్తుంది. నువ్వు దాంట్లోకి వెళ్తే చాలు, ఏ సినిమా ఆఫీస్ గడప తొక్కక్కర్లా, ఆ స్థాయికి తీసుకెళ్ళింది. అది వరకు సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, అంతగా పేరు రాని వాళ్ళు 'జబర్దస్త్'లోకి వచ్చింది, అక్కడ పేరు సంపాదించుకొని, అరే ఇప్పుడు దాకా ఇతను టాలెంట్ చూడలేదే, మనం చాలా సినిమాలు చేసాడే కానీ ఈ టాలెంట్ ఉందనుకోలేదే అనుకున్న వాళ్ళు, చమ్మక్ చెత్తన లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అందరూ టాలెంటెడ్స్ అన్న టైం, దేనికైనా టైం రావాలి. అది ఆ స్టేజ్ వాళ్ళకి అప్పుడు దొరికింది. ఇప్పుడు ఏమన్నా దాని నేను అన్నట్టు ఆ ఎఫెక్ట్ అంటే సినిమా అనేది రూపాంతరం చెందిందమ్మా. సినిమా రూపు దానికి అదే మార్చుకుంది రంగు. ఏ విషయంలో అంటే కామెడీ విషయంలో ఎస్పెషల్లీ. బ్రహ్మానందం గారు ఉండకపోతే సినిమా ఆడేది కదా ఒకప్పుడు. ఆలీ గారు, బ్రహ్మానందం గారు ఎక్కడొకటి రావాలి, వేణుమాధవ్ గారితో బాధపడకూడదు అనేది సెకండరీ, అది మన పర్సనల్. మాకు బాధే, నేను కమెడియన్గా ఒకప్పుడు, నేను క్యారెక్టర్ అంటే నేను అన్నీ చేసుకుంటూ వచ్చాను, కమెడియన్గానే మిగలేదు. నన్ను చూసినట్టు కమెడియన్ అనట్లేదు ఎవరు, నాకు అలా ఇచ్చారు అవకాశాలు, అలా వచ్చాయి భగవంతుడి దేవాలు, డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి. బట్ నేను కమెడియన్గానే ఇష్టపడతాను అలా అనిపించుకోవడానికి. నేను గుండెజారిలో కామెడీ చేశాను, ఒక జోష్లో కమెడియన్గానే ఎంటర్ అయ్యాను. 'జబర్దస్త్'లో చేసిందంటేనే నవ్వు కామెడీ, కాబట్టి ఆమె కమెడియన్. అనయ్య ఇక్కడ ఏంటంటే సమస్య, సినిమా కథలు హీరోయే కామెడీ చేసేస్తుంటే కమెడియన్తో అవసరం ఉంది. అప్పట్లోనే మీరు ఆలోచిస్తే 'దూకుడు' సినిమాలో మహేష్ బాబు గారు చేసిన పెర్ఫార్మెన్స్కి పక్కన కమెడియన్స్ ఆనరు అసలు. మీరు ఎంత చేసినా, 'బాద్షాలో' జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎస్పెషల్లీ శ్రీనివాట్ల గారు సినిమాలు తీసుకున్నారు, అదుర్సు కమెడియన్ ఎందుకు అన్న అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసే పెర్ఫార్మెన్స్కి. ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఎవరైనా సరే, బ్రహ్మానందం గారు కానీ, అలీ గారు కానీ, వాళ్ళ తర్వాత వచ్చే వెన్నెల కిషోర్ కానీ, వీళ్ళు ఉంటే సినిమా ఆడుతుంది, వీళ్ళు ఉండకపోతే ఆడదు అనేది లేకుండా చేసేసారు. కథ అలా వచ్చేసి సినిమా కథలు అలాంటివి వచ్చేస్తుంది. వీళ్ళు కూడా సిన్సియర్గా, కమెడియన్స్ కూడా సిన్సియర్ కథలు చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లెజెండరీ అన్నగారు, గురుగారు, మన బ్రహ్మానందం గారు, కృష్ణవంశీ గారు, ప్రకాష్ రాజ్ గారి సినిమా, అది అందులో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే, అందులో ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి సార్ అవును. అసలు అప్పుడు దాకా ఒక కమెడియన్గా ఆయన సంపాదించుకున్న పేరుకి అసలు ఆ పాత్రకి సంబంధమే లేదు. కాసేపు ఒక్క క్షణాలు కనబడ్డారు ఆయన. ఐశ్వర్యంగారావు గారు అంటే ప్రకాష్ రాజు కూడా అసలు ఆనర్ ఒక సీన్లో అయితే మీకు అసలు అనర్గళంగా ఆయన అనర్గళ వచ్చేదారు ఒకసారి అలా
ప్రకాష్ రాజ్ని ముందు పెట్టుకుని ఆ బెడ్ మీద పడుకుని ఆయన మాట్లాడుతుంటే ఒళ్ళు నీరైపోయింది. అట్లాగా అందరిలో అది ఆ విషయం ఉందన్నయ్య. వికృతి అనే సినిమాని రీమేక్ చేశారు మన అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే సినిమా మీద అలీ గారు, అందులో ఆయన నటన కానీ కొన్ని బయటకు వస్తే రావు. కానీ వీళ్ళందరూ కమెడియన్ అనేవాడు ఏదైనా చేయగలరండి. అది నేను చెప్పింది కదా, జంధ్యాల గారు లాంటి మహానుభావులు మీ అందరికీ తెలుసు. కాబట్టి కమెడియన్ ఎలానే బతికేస్తాడు, కానీ కామెడీ లేదా మనం ఎలా బతుకుతాం అనేది మనం ఆలోచించుకోవాలి. అది కమెడీని ఏదో రకంగా బతికేస్తాడు. ఇప్పుడు చూసుకుంటే జబర్దస్త్ ప్రాభం కూడా పడిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఏదైనా సరే సార్, ఏదో విరిగి ఏదో అంటారు కదా, తినగా చేదైపోయినట్టు తీపి కూడా ఒకటికి వెగట పుడుతుంది కదా, ఆ స్థాయికి వెళ్ళిపోయిందండి. పైగా నేనేమి జబర్దస్త్ అనేది అమ్మలాంటిదండి. అందులో డౌట్ లేదు, మా అందరికీ అమ్మ జబర్దస్త్. కొంతమంది సంపాదించుకుని ఉండొచ్చు, నాలాంటి వాళ్ళు జబర్దస్త్ ద్వారా ఫైనాన్షియల్గా ఏమేమి సెట్ అవ్వలేదు. మేము అప్పటికి అసలు అంత రెమ్యునరేషన్స్ లేవు, అది అంత పాపులర్ అవుతోంది. పీక్ వెళ్ళిపోయే టైంకి మేము బయటకు వచ్చాం. నాకు గుండె జరగలంత ఎంత పడింది, ధనరాజన్ కూడా ఏదో పడింది, సత్యకి స్వామిరాల పడింది, ఇంకో అలా అందరూ బయటకు వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలే, అక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయని కూడా వెనక్కి వెళ్ళలే. మా దారి హైవే, ఎన్నెన్నో సందులు తీసుకున్నాం. హైవేకి వెళ్ళడానికి ఎన్ని సందులు తీసుకున్నా దగ్గరికి వెళ్తున్నాం, కానీ హైవేని అందుకోలేకపోతున్నాం. అప్పుడు జబర్దస్త్ మాకు పడవలో వచ్చింది, మమ్మల్ని అందరినీ భద్రంగా గౌరవంగా ప్రేమగా తీసుకెళ్ళి హైవే మీద పెట్టింది. అందుకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం జబర్దస్త్కి. కానీ మిగిలిన మా తర్వాత వచ్చిన జనరేషన్ అదృష్టం ఏంటంటేనండి, వాళ్ళు లక్షలు నెమ్మదిగా కోట్లు రెమ్యునరేషన్ పెరిగిందిగా. మరి అఫ్కోర్స్ మారేసరికి వాళ్ళకి డబ్బు వస్తుంది, మరి పెంచాలని అడగడం మేము లేము. మా కష్టం వాళ్ళకి. మీ తర్వాత సుడిగాలి సుధీర్, గెటప్ సీను, రామ్ ప్రసాద్, ఆ ముగ్గురు ట్రయో పేర్లు నాకు పేర్లు చెప్పలేను కానీ, అంటే మనకు అనవసరం. కానీ మీరు చెప్పిన వాళ్ళు నిజమనే వాస్తవం. ఆ ఫ్లోలో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఆ ఎరాలో వచ్చారో మా తర్వాత ఎరాలో, వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్గా బాగున్నారు. హైపరాద్ అయితే ఇక ఎక్కడికో వెళ్ళిపోయాడు. తను హైలీ టాలెంటెడ్ అనే టైమింగ్ వాడిది అసలు సూపర్. అది నాకు అది అంటే చాలా ఇష్టం అనే. అతను నాకు మా అమ్మగారు అయితే పడి చచ్చిపోతారు. అతను మాట్లాడుతుంటే అసలు ఆపరా బాబు కాసేపు ఆపరా అని చెప్పని వాడితో మాట్లాడుతున్నారు టీవీలో. వాడు ఎందుకు ఆపుతాడు, ఆపడమ్మా వాడి ఫ్లో ఒకటి ఉంటుంది, కదిలించకుండానే వాడు డైలాగ్తోనే ఇచ్చేసేస్తాడు. అది నాకు చాలా ఇష్టం. అదొకటి రాఘవ్ గారు అంటే చాలా ఇష్టం నాకు, రాకెట్ రాఘవ్ గారు. అతను సూపర్ టైమింగ్. ఆయన కూడా కొంతమంది ఉంటారు అంటే అశ్లీలత లేకుండా కామెడీ చేయగలరు వీళ్ళు. చిన్న బాడీ షేమింగ్ ఉండొచ్చు ఆది గారి దాంట్లో, బట్ అందరూ ఒకేలా చేయాలనే ఉంది. ఒకరితో ఈవీవి గారి స్టైల్, ఒకరితో జంధ్యాల గారి స్టైల్. అలా మా వీళ్ళలో కూడా ఉంటాయి కదా అలా ఆటుపోట్లు, రిస్ట్రిక్షన్స్ మధ్యలో గెలవాలి. అందరూ ఒకలాగే చేస్తే పండదు. మంది ఉంటాయన్న జబర్దస్త్ స్టేజ్ మీద మాకు కూడా హెడేక్స్. అంటే ఇంకోటి కూడా ఏంటంటే అనసూయ బయటకు వచ్చేసిన తర్వాత దానికి కొంచెం ఆ గ్లామర్ క్వశ్చన్ తగ్గింది అనేది ఉంది. విజయ్ లేకపోయినా గ్లామర్ లేదు, అనసూయ రష్మి లేకపోయినా గ్లామర్ లేదు. మాలాంటి వాళ్ళందరూ ఒక ఫ్లోలో ఉన్నప్పుడు లేని నేను, మా బ్యాచ్, అలాగే తర్వాత వచ్చిన సుధీర్, మీరన్న సూకల్, మాది, వీళ్ళందరూ లేకపోయినప్పుడు గ్లామర్ ఉండదు. నెమ్మదిగా తగ్గిపోతుంది అంతే కదా అన్నయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నాగబాబు గారు, రోజు గారు లేకపోవడంతో సగం పడిపోయింది. హానెస్ట్గా మాట్లాడుకుందాం. అదే రాజకీయాలు ఇవన్నీ పర్సనల్ పక్కన పెడదాం ఉన్నాయి. అక్కడ జబర్దస్త్ నిజంగా వాళ్ళు మొదట నాగబాబు గారు వచ్చేసారు, ఆయన ఏదో హర్ట్ అయ్యి వచ్చేసారు. ఎవరెవరు ఎప్పుడు వెళ్ళారో అది తెలీదు. మేము వెళ్ళిపోయిన చాలా సంవత్సరాలకు వీళ్ళందరూ ఉన్నారు. మేము ఎప్పుడు వెళ్ళిపోయాం, ముందే వెళ్ళిపోయాం. తర్వాత బయట వేరేది పెట్టుకున్నాడు కదా, అది ఇంకో ప్రోగ్రామ్ ఏదో వేరే ఛానల్లో పెట్టిండు, అదిరిందని. అదేదో మొత్తానికి కుదరక అన్న ఏదేమైనప్పటికీ జబర్దస్త్ దారి దీనికి రాదండి. జబర్దస్త్ అనేది టీవీ షోల్లో మెగాస్టార్ చిరంజీవి గారి లాగా అంతే షోల్లో అది ఇంక డౌట్ లేదు. ఇండియాలోనే టాప్ మోస్ట్ రేటింగ్స్లో వన్ ఆఫ్ ది స్టార్ అది. అదేంటున్నాను కదా, నా తర్వాత వచ్చిన వాళ్ళు బిల్డింగ్స్ కట్టి, ల్యాండ్లు కొనుక్కుని, కార్లు కొనుక్కుని, దర్జాగా డబ్బులు సంపాదించుకుని ఉన్నారు, సుఖంగా ఉన్నారు, సంతోషం. బట్ మేము దాన్ని ఆ ఫైనాన్షియల్ స్టేటస్ని మేమేమి ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు మీ రెమ్యూనరేషన్ ఇప్పుడు నేను ఆల్వేస్ గుడ్, నాట్ గ్రేటెస్ట్ కాదు. నేను వీళ్ళందరూ గ్రేటెస్ట్ నేను కాదు. హానెస్ట్గా ఉన్నదే ఉంది చెప్పుకోవడానికి. నేను ఏ నెల దాని నెల హ్యాపీగా ఉంటాను అంతే. లోటు ఎప్పుడు లేదు, గ్యాప్ ఎప్పుడు లేదు, ఇబ్బంది ఎప్పుడు పడలేదు, ఇంతే. ఇది నిజం. ఇది అంటే మనం అమ్మ ఆరోగ్య రీత్యా వెళ్ళిపోయారు కదా ఆ టైంలో, అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారా అసలు మామూలుగానే ఏంటి? నేను అమ్మ ఆరోగ్య రీత్యా అదే వెళ్ళాను ఊరికి. ఈ చేతిలో ఛాన్స్ వదిలేసుకొని వెళ్ళారా? ఛాన్సులు ఒకటి ఎందుకో ఒక్కోసారి ఒక టైం వస్తుంది కదండి, ఒక ఇబ్బంది, వ్యాక్యూమ్ లాగా వస్తుంది. ఆ వ్యాక్యూమ్ టైం వచ్చింది నాకు ఒక 5-6 నెలల క్రితం. ఎప్పటి నుంచి ఒక 3 నెలలు ఇబ్బంది పడుతున్నాను. ఏంట్రా ఏదైనా టైంలో ఆవిడకి ఇబ్బంది, అప్పటికి దయ కూడా వచ్చింది. అయ్యాక నాకు అసలు రావట్లే. అది అందరూ ఏమన్నారంటే పాజిటివ్గా తీసుకోవాలి మనం ఆ విషయాన్ని. ఎందుకు రావట్లేదంటే అరే ఇంత చేయగల, ఇంత స్పాన్ అవుతుంది, మరి అప్పుడు మనం ఇవి కాదు కదా ఇవ్వాల్సింది అనేది అన్నీ ఆగిపోయి నాకు డేట్స్ ఇచ్చిన కూడా ఎంత ఉందో క్యారెక్టర్, మీ క్యారెక్టర్ కూడా దాదాపు అంత క్యారెక్టర్ ఉంది. పవన్ గారు గొప్పతనం అంతే, మాది ఎవరిది కాదు, పవనే
వన్ అండ్ ఓన్లీ పవన్ సాధన్ గారు. సరే నేను ఎందుకు అంటున్నానంటే అనే అంత స్పాన్ చూసేసరికి ఇప్పుడు రాసుకున్న వాళ్ళు రెగ్యులర్గా రాసుకున్న వాళ్ళకి ఆనట్లేదు నేను. అరే ఇది కరెక్ట్ కదా, అతనేమో అంత చేసి మళ్ళీ మనం వెనక్కి లాగుతున్నట్టుంది ఈ అబ్బాయిని, మంచి ఆర్టిస్టు అని పాజిటివ్ ఇదిలో వాళ్ళు ఆపేస్తున్నారు. కానీ నాకు ఇవ్వండి రా బాబు, నాకు సినిమా లేదు రా అన్నట్టు అవకాశం కావాలని నేను నా లోపల నేను బయటికి చెప్పలేను. సరే అయిపోయాను. అలా 3 నెలలు గడిచిపోయింది. వస్తున్న డేట్స్లో 3 రోజుల వేషాలు వాళ్ళు ఇవ్వట్లే, ఇంకా 4 రోజుల వేషాలు ఇంచుమించు ఉంటే ఆయనకి అలా 4 రోజులు 20 రోజులు అలా ఇవ్వాలని. నిజంగా కూడా అదే జరిగి ఇప్పుడు అవే చేస్తున్నాను కదమ్మా. సరే ఎందుకేంటంటే అప్పుడు అలా రావట్లే. మధ్యలో అమ్మకి ఇలా కొంచెం ఇబ్బంది అని తెలిసింది. ఎప్పుడు లేదు అసలు, షీఈస్ వెరీ హెల్దీ. ఆవిడ చాలా ఆరోగ్యంగా ఉంటారు, అమ్మగారు నాన్నగారు ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడు కంప్లైంట్ లేదు. 6 monthsకి ఒకసారి నేను చెన్నై వెళ్ళాల్సి వస్తుంది, అమ్మని తీసుకుని అప్పుడప్పుడు వెళ్తూ వస్తుంటాను. కొంచెం అదే పర్సనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అక్కడ మనిషిని తీసుకెళ్ళాలి పేషెంట్ని, అందుకని అలా అంతే. మా అమ్మగారికి అనారోగ్యం అనేది ఏం లేదు ఇప్పుడు, అసలు లేదు. అలాంటి మీరు ఒక్కరే ఉన్నారా? వన్ అండ్ ఓన్లీ, నో సిబ్లింగ్స్ ఇస్ దేర్, నేను వన్ అండ్ ఓన్లీ సన్. దానివల్లే నాకు బెంగ. అప్పచెల్లెళ్ళు కూడా ఎవరు లేరు వన్ అండ్ ఓన్లీ, నేను ఒక్కడిని, అమ్మ నేను నాన్నగారు అంతే, ఎవరేం లేరు. ఎందుకు ఫ్యామిలీ అంటే ఇంకా అంటే అక్క చెల్లెలు అన్నదమ్ములు లేరు, బంధువులు ఉన్నారు. మా అమ్మగారు సొంత అనే వాళ్ళ వాళ్ళ బంధువులు ఎవరైనా. పెళ్ళి నేను అనేది నేను పెళ్ళి మీద అది వేరే ట్రాక్ అన్నమాట. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్న, ఫస్ట్ నుంచి నాకు అది వస్తే ఆపేసుకున్నాను. 33 వచ్చేసి ఇంక చేసుకోవాలి, ఇంక తప్పదు కదా. 30sలోకి వచ్చేసి కూడా ఇంకా కాకపోతే ఒకటి వయసు వచ్చిందంటే పెళ్లి చేసుకునే వయసు వచ్చింది, ఇంకో 2 ఏళ్ళు అయితే దాటిపోద్దు కూడా. 35 దాకా వచ్చేస్తాము. ఇప్పుడు 34 అనుకుంటా నాకు. అంటే ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, నా ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. సినిమాని పరిస్థితులని, దాంతోపాటు ఇంట్లో పరిస్థితులని అర్థం చేసుకునే ఉన్నారు అమ్మాయిలు, ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు. అది మనకు ఎదురవ్వడం, సినిమా వాడు పెళ్ళి వేరనే, అందరి పెళ్ళిళ్ళు వేరు, మీకు తెలియదే ఉంది. అందుకే ముందు ఆచితూచి మిగిలిన వాళ్ళగా టక్మని అర్థం చేసుకోవాలి పూర్తిగా. రేపు వదిలేసే కుటుంబాలు కావుగా మనమే. కొంతమంది అలాంటి బ్యాచ్ తయారయ్యారు, అది స్టైల్ అయిపోయింది, పెళ్లి చేసుకుని వదిలేసుకోవడాలు. అలా వెళ్ళకూడదు, అది నేను తట్టుకోలేము, మేము తీసుకోలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనేది ఒకటి. అమ్మ పరిస్థితిని అర్థం చేసుకునే మనిషి. సినిమా అన్నప్పుడు రకరకాల లేనిపోని ఆపాదిస్తారు మన మీద. ఇలాంటి నమ్మకాలు పెట్టుకునే అమ్మాయిలు, భయపడే అమ్మాయిలు ఉండకూడదు. నా మీద నీకు లింకులు కలిపేసి వస్తాయి. కార్లో దిగుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు రవి గారు ఆ అమ్మాయి కూడా మీతో పాటు వచ్చేస్తుందని ప్రొడక్షన్ వెహికల్ మేనేజర్ పెట్టాడు అనుకోండి. ఆ అమ్మాయి దిగినప్పుడు ఇంటి దగ్గర అమ్మాయి ఏంటి ఆ అమ్మాయితో అది కాదే వెళ్ళే దారిలో దింపమన్నారు. ఇలాంటివి చూశాను సార్ నేను. చూసి ఊరి అమ్మ పెళ్ళి వద్దురా బాబు. మొన్న నీ పేరు చెప్పాను కానీ ఒక కుర్రాడు సరదాగా బీర్ తాగుదాం రా బోర్ కొడుతుందని చెప్పాను. నాకు డ్రింక్ చేయడం ఇష్టం, ఇప్పుడు రేర్, నేను మంత్లీ 2 అలా తాగుతుంటా. ఓపెన్గా చెప్తున్నానన్న సరదాగా. బీర్ తాగడానికి వెళ్ళాం బార్కి. మేము తాగే ఒక బీర్కి బార్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అప్పటికే వెళ్ళాం. వెళ్ళి నేను వెళ్తుంటే రావట్లే నా ఫ్రెండ్, ఏంటని వెనక్కి తిరిగి చూస్తే కనపట్లేదు. ఇదేంటి బార్ చూస్తే బైక్ లెక్క పెడుతున్నాడు అక్కడ. ఎందుకురా బైక్స్ లెక్క పెడుతుంది, ఏమైందంటే లెక్క పెట్టడం కాదు రవి, మనకు తెలిసిన బైక్లు ఏమున్నాయేమో అని చూస్తున్నాను. ఉంటే ఏమైంది అన్నాడు. లేదు తనకు చెప్తారేమో ఇంటికి వెళ్ళి, నేను ఎవరిని గమ్ముదా. నేను బొంగు కూడా పెళ్లి చేసుకుని, నేను అసలు జీవితంలో నా కూడా కలర్ మిమ్మల్ని చూస్తే ఇరిటేషన్ వస్తుంది నాకు. అక్కడ వచ్చేసా నేను. అంటే అంటే అంత భయపడిపోతుందా అంటే ఈ స్థాయి నేను నెమ్మదిగా బైకులు ఎక్కెట్టుకోవాల్సి వస్తా. ఎక్కడ ఇంట్లో ఎవరేం చెప్పేస్తారు అని. అంటే నాకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలంటే ఒక స్ట్రెస్ అయ్యారు, బీర్ దాకా పడుకోవచ్చు కదా, దాని వాగుతున్నావు అలా అన్న అమ్మాయి కావాలి నాకు. థ్యాంక్ యూ అని చెప్పి మీరు అట్లా అలాంటి మనం వర్క్ ఏంటో మీది అదే ఎంజాయ్ చేయాలన్నయ్య లైఫ్ని. అంటే రేపు అట్లా అంతే అన్నయ్య. అందు గురించి వెయిటింగ్ అదే వెయిట్ చేస్తాం. చెప్తున్నాను కదా, నా అమ్మని అర్థం చేసుకుని సినిమాని అర్థం చేసుకుని వాళ్ళు దొరికితే నెమ్మదిగా చేసుకుంటాను నేను. అదే వాళ్ళని కూడా బాగా చూసుకోవాలి, మీతో పాటు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అనేది. కొన్ని ఎదురవుతున్నాయి, కొన్ని వస్తున్నాయి సంబంధాలు కూడా. బట్ వీటిని కాదని అపోజ్ చేసేంత సీన్ కాదని, కానీ చూస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. అంతే, అది కొంచెం జాగ్రత్తగా ఉన్నాను అంతే, అంతకుమించి. అమ్మ అంటాం లేదా ఎందుకు చేసేసుకోరా ఎందుకు చాలా ఎక్కువైందన్న స్ట్రెస్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయరే సెట్ అయిపోతుందేమో, అలా ఉంది పరిస్థితి. కానీ నేను భయపడుతున్నా. ఫస్ట్ టైం నెమ్మదిగా మీదకి ఏదో వస్తున్నట్టు ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. అంటే మళ్ళీ ఏదో ఒక రోజుకి ఈరోజు ఇవాళ ఉంటాం, రేపు అందరూ వెళ్ళిపోయే వాళ్ళమే, కానీ మీకంటూ మళ్ళీ ఒక తోడు కావాలని, ఆ మిస్ అయ్యామనే ఫీలింగ్ మళ్ళీ రేపొద్దు మీకు రాకూడదు కదా. అది కరెక్టేనండి, దేన్ని కాదని అనలేను నేను, అది కరెక్టే. కానీ సార్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ సార్, పెళ్ళి అనేది కూడా ఒక జరగాల్సిన టైంలో మనం అన్నీ అనుకున్నాం కానీ జరగదు. ఇంట్లో ఒక్కళ్ళు అయిపోవటం వల్ల దాని బరువు బాధ్యతలు చాలా ఎక్కువ హెవీగా ఉంటాయి. చాలా ఉందన్న, చాలా ఉంది. నేను ఎక్కువ అదొకటి. నేను నా ఆధార్ కార్డులు ఏవైనా తీసుకుని అందరికీ అదే చెప్తుంటా,
చెంచాడు మామూలు గుప్పెడు మట్టి అంటారు కదా, నాకు చెంచాడు భూమి కూడా లేదు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అవునా? అదేదో నేను గొప్ప నా మీద జాలిపడాలని చెప్పట్లే. మీ 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 నాన్నగారు ఉంటుందేమో. నాన్నగారు కూడా చాలా కింద నుంచి, ఎందుకంటే అమ్మ నాన్న లవ్ మ్యారేజ్, తాతయ్య గారు ఏమి ఇవ్వకుండా ఆయన తర్వాత ఇప్పుడు ఏదో ఆయన ఇచ్చిన అంటే మీ మొత్తం కుటుంబం మొత్తానికి అసలు సొంత ఆస్తి లేదు అసలు? ఓకే. పెనుగొండలో కూడా ఎక్కడా లేదన్నయ్య, ఎక్కడా లేదు అన్నయ్య. నా పేరు మీద ఒక చెంచాడు మట్టి కూడా నేను పుట్టినప్పటి నుంచి నేను చూడలే. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని కూడా అనకూడదు, అంతకంటే తక్కువ స్థాయి మాది, అంత కష్టపడవచ్చు. కానీ ఏ రోజు అమ్మ హిందీ పండిట్ ఆవిడ, కానీ ఆవిడ పరిస్థితికి కాలేజీకి తీసుకొచ్చాను. నేనేమో చదువుకున్న రోజులంటే తీసుకెళ్ళేవాడిని పాఠాలు చెప్పడానికి క్లాసెస్కి. ఇప్పుడు నేను తీసుకెళ్ళాను. నాన్నగారు పెద్ద ఆయన అయిపోయారు, 60+. ఇంకా ఆయన అదే పరిస్థితి. ఆవిడ ఇంట్లో పాఠాలు చెప్తుంటారు. ఒకసారి కుదరకపోతే ఆవిడ ఎంబ్రాయిడరీస్, పెయింటింగ్స్, శారీస్ మీద చేస్తున్నారు. ఖాళీగా మాత్రం ఉంటారు మా అమ్మగారు. మా నాన్నగారు అసలు ఖాళీగా ఉంటారు, ఏదో పని చేసుకుంటూ ఉంటారు. ఓకే. అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీసే. కాకపోతే ఏంటంటే ఇవేం గవర్నమెంట్ జాబ్స్ కాదు. అలాని వయసు ఒక స్థాయి దాటిపోయిన తర్వాత వాళ్ళు పని చేయాలని కోరుకోను కదా, అందుకని నేను అంటే ఇప్పుడు దాకా ఆర్థిక భద్రత అనేది ఇప్పుడు దాకా లేదు. ఆర్థిక ఇబ్బందులు లేవు, కానీ కరెక్ట్ వర్డ్ మీరు అన్నది, ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా వస్తున్నాను ఇప్పటికీ. రేపేంటి అనేది ఆలోచించినప్పుడల్లా భయపడుతుంటాను నేను. వాళ్ళకి ఇంక లేదు, ఇది నీ గురించి చూసుకోరా, మాకు ఇంకేం, నువ్వు ఉన్నావు కదా అన్నట్టున్నారు వాళ్ళు పాపం. ఏ రోజు నేను అసలు ఏది మా అమ్మగారు అడిగింది ఏది నేను లోడ్ చేయ. కాకపోతే సొంత ఇల్లు కట్టలేకపోయాను. అది ఆవిడ అడగట్లేదు, బట్ ఆవిడ మనసులో ఉంది, నాకు తెలుసు, కట్టేస్తాను. అంటే పెళ్లి చేసుకునే లోపల ఇది చేయాలని ఉందా? ఏదైనా జరిగితే ఇప్పుడు ఈ గ్యాప్లో, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న సినిమాలకు కూడా మేబీ అది జరుగుతుందేమో. భగవంతుడు ఆశీర్వాదం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవడం అనేది చాలా పెద్ద డ్రీమ్ అన్న నాకు అది. కానీ ఎక్కువ మనం బాగా అదే లైఫ్లో ఒక డ్రీమ్ అనుకున్నప్పుడు అవి గమ్యం జరగవు కదా, అలా ఏంటో అది అవ్వట్లేదు నాకు. అది రాసిపెట్టలేదేమో, ఎప్పుడు వస్తుందో మీరు అన్నట్టు ఈ 2 yearsలో ఇప్పుడే రావాలని ఉందేమో. అన్నీ చేశాను నేను, ఏం చేయలేదు. మా అమ్మగారు అన్ని చోట్లకి తిప్పాను, అన్ని చోట్లకి తీసుకెళ్ళాను. మాకేం తిండికి బట్టకి లోట్లేదు, హ్యాపీ. ఒక సెలబ్రిటీ హోదా, ఒక ఇది యాక్టర్, టైం టు టైం వస్తాడు వెళ్తాడు. ఎక్కడ మీరు ఎప్పుడైనా నా గురించి ఒక చిన్న మచ్చ కానీ ఎక్కడైనా ఏది ఉండదని, అసలు నా సౌండే రాదు, నా పని ఏదో చేసుకెళ్ళిపోతుంటా. ఫైనాన్షియల్గా మాత్రం నేను డిమాండ్ చేయలేదన్న, ఎంత ఇస్తే పని చేస్తానని ఎప్పుడు అడగలేదు ఎవరిని. వాళ్ళు ఎంత ఇస్తే ఈ క్యారెక్టర్కి ఇంతే అనుకుంటున్నాను అంటే అంటాను. కానీ నా వాళ్ళు అలా కాదు, నా తోటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు. నాకు అది మాట్లాడితే ఇతను నెక్స్ట్ టైం పెట్టుకోరేమో, లేకపోతే ఇది ఉండిపోతుంది ఆ మేనేజర్ మనసులో, వాళ్ళు వేరేలా చెప్తారన్న భయంతో నేను ఎప్పుడు డిమాండ్ చేయను, రిక్వెస్ట్ చేస్తాను. సరే అది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఈ అమౌంట్ కాదు, ఇది చూడండి అన్నట్టుగానే ఫస్ట్ నుంచి అలాగే వచ్చా. మీ మనస్తత్వానికి అది అలా అలవాటు అయిపోయింది. ఇంకా రవి గారు అంటే మనం చెప్పింది ఏంటంటే అన్నట్టు అలాగే అలవాటు అయిపోయింది. ఇంకా అది అలుసు. సో మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ ఊళ్ళో వాళ్ళు ఎవరు ఉన్నారో, జోష్ రవిని చూసి ఎలా ఫీల్ అవుతుంటారు మీరు? చాలా హ్యాపీగా, చాలా ఇప్పటికీ వస్తుంటారు. నేను ఇంటికి వెళ్తే చాలు, ఇంక వాళ్ళ ఇష్టం, 10 ఉండదు 11 ఉండదు, రాత్రి వచ్చి తలుపు కొట్టి ఫోటోలు అడిగి వాళ్ళే సెల్ఫీలు దిగుతూ వాళ్ళే కబుర్లు చెప్తూ, రోజు చిన్న ఒక 10 మంది మీటింగ్ రావడం జరుగుతూనే ఉంటుంది. 4 వస్తూనే ఉంటారు రోజుకు. ఒక మీ చిన్ననాటి స్నేహితులు కానీ ఉంది? చిన్ననాటి స్నేహితులు అయితే ఇంకా వాళ్ళు మన గ్రౌండ్లు అండి, వాళ్ళకి ఇంకా అర్థమైపోతుంది. ఫోన్ కొట్టి రారా, ఏంట్రా ఇంట్లో కూర్చున్నాం, అది ఏదంటే బెదిరింపులు ఉంటాయి. హై స్కూల్ గ్రౌండ్కి వెళ్ళిపోతాం, మా మార్టీర్లో గ్రౌండ్ అనమాట. కూర్చుని అక్కడ కబుర్లు చెప్పి అలా అది మెయింటైన్ చేస్తుంటారు, చేసుకుంటూ ఉంటాం. బాస్కెట్బాల్ ఆడతాం కాసేపు. అక్కడ సిమెంట్ దెబ్బలు అవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ వేసిన వాటి మీద. ఇప్పుడు చిన్న జిమ్ కూడా వచ్చింది గ్రౌండ్స్లో, అక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. ఇంకా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పలకరిస్తే, చిన్న ఊరు అన్న, చాలా బ్యూటిఫుల్ విలేజ్ నాది, స్మాల్ హోమ్ టౌన్. లైక్ మార్టీర్ అని పెనుగొండ నుంచి 2 kilometers దూరం. అవును. ప్రకాశం జిల్లాలో ఒక మార్టూరు ఉంది, ఇదేమో మార్టేరు. అదే పూర్వం ఆ ఊరి పేరు మారుతిపురం అట, మరి కొన్నాళ్ళకి అలా కాలక్రమంలో అలా అయింది మార్టేరు అని. చాలా ఊళ్ళ పేర్లు అలా మారిపోతూ ఉంటాయి. అదే అట్లా ఊరంతా చాలా గౌరవం. మరి నాన్నగారన్నా చాలా ఇష్టం, గౌరవం. నేనన్నా చాలా అభిమానం. అమ్మనే బాగా చూసుకుంటారు. మీరు ఏదైనా ఒకవేళ ఏదైనా రాలేమని చెప్పినా కూడా, అరే వీడు పెద్దోడైపోయాడు రా, చిన్న ఉంటాయి అవి. మనం చాలా అంతెందుకు ఊర్లో ఫంక్షన్ అయితే వెళ్ళినందుకు అసలు ఊళ్ళో పెద్దవాళ్ళందరూ కోపడ్డారు నా మీద. అయ్యి బాబా షూటింగ్ ఉందని అంటే మేము ముందే చెప్పాం కదా. అరే అమ్మ, వీళ్ళు మేనేజర్లా ఫీల్ అవుతున్నారు ఊళ్ళో, మేనేజర్ ఫీల్ అవ్వట్లే. అలా అవ్వదు సార్, సినిమా అనేది చెప్పి రాదు, సడన్గా వస్తుంటే ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మేము డేట్ మీకు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ సినిమా డేట్ కంటే మనం ఇప్పుడు మీరు నన్ను పిలిచారంటే సినిమా వాడనే కదా, నేను అది కాపాడకపోతే కష్టం కదా అని నేను మేనేజ్ చేసుకున్నాను. అయ్యి ఉంటాయి ఈ ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు ఉంటాయి. అడుగు పొగర్రా రావట్లేదు మనం పిలిస్తే, అలాంటివి ఉంటాయి. అదే చాలా ముందు చెప్పినా కూడా రాలేదు, ఇలాంటివి ఉంటాయి. కానీ మనం అన్ని దాటి వచ్చేయాలండి. అదే ఇవన్నీ తప్పవు.